ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాలతో దూసుకుపోతుంది. బుధవారం వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ నయా సంచలనం సలీల్ అరోరా ఆఖర్లో వేగంగా ఆడి హైదరాబాద్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఈ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో అతడు కొట్టిన సిక్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పంజాబ్ లోని అమృత్సర్ కు చెందిన సలీల్ అరోరా 2002 నవంబర్ 7న జన్మించాడు. అతడి తండ్రి రాకేష్ అరోరాకు ఓ చిన్న వ్యాపారం ఉంది. ఆయన కూడా ఓ మాజీ క్రికెటరే. ఆయన జిల్లా స్థాయి క్రికెట్ ఆడాడు. అయితే కుటుంబ బాధ్యతల కారణంగా మధ్యలోనే క్రికెట్ ను వదిలి వ్యాపారంలోకి ప్రవేశించాడు. అయినప్పటికీ ఆయనలోని క్రికెటర్ మాత్రం సజీవంగానే ఉన్నారు. అందుకే సలీల్ అరోరా పుట్టినప్పుడు తన కొడుకును ఓ క్రికెటర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు. 23 ఏళ్ల సలీల్ తన తండ్రి కలను నెరవేరుస్తున్నాడు. గత సంవత్సరం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించడంతో సలీల్ అరోరా తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ మ్యాచ్ లో సలీల్ 45 బంతుల్లో 11 సిక్సర్లు 9 ఫోర్ల సహాయంతో 125 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 సీజన్ లో సలీల్ ను 30 లక్షలకు కనీస ధరకు వేలంలోకి రాగా చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 1,50,00,000కు కొనుగోలు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ వంటి భీకర హిట్టర్లు ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సలీల్ అరోరా కూడా పేరు తెచ్చుకోవడం సామాన్యమైన విషయం కాదు.